ఆనాడు చాలా మంది ఎగతాళి చేశారు. ఇప్పుడు ఆ వీడియోలు బయటకు వచ్చినాయి. కంప్యూటర్ అన్నం పెడుతుందా? ఫ్లైఓవర్లు కడితే అభివృద్ధి అయినట్ట? ఎయిర్పోర్ట్ వల్ల ఏమవుతుందని అడిగిన వాళ్ళందరి నోరులో ఈరోజు మాట రాని పరిస్థితి. అంతేకాదు, ఆయన వయసు 75 అయినా ఇప్పటికీ 25 సంవత్సరాలు కుర్రోళ్ళలో పరిగెడతారు. ఆయన మినిస్ట్రీలో చాలా మంది యువకులున్నాం, ఇప్పటికీ ఆయన స్పీడ్ మేము అందుకోలేకపోతున్నాం. ఆయన క్వాంటమ్ కంప్యూటర్ అంటే నాకే అర్థం లేదు. నేను చాట్ జీపీటీకి వెళ్ళి ఎత్తికా క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంట్రా బాబు అని. అంటే ఈజ్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ హిస్ టైం. అందుకే మనం ఆయన్ని విజనరీ అంటాం, ఇంకొక ఆయన్ని ప్రిజనరీ అంటాం. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? చాలా మంది మిమ్మల్ని ఎన్ఆర్ఐలు అంటారు, నేను మటుకు ఎంఆర్ఐ అంట. అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. సముద్రం దాటి వెళ్ళినా ఎప్పుడు మీ మనసు ఆంధ్ర వైపే ఉంటుంది, సొంత మాతృభూమిపై మీరు ఉంటారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్న ప్రతి సిటీలో తెలుగు వాళ్ళందరూ పెద్ద ఎత్తున బయటకు వచ్చి మీరు మా కుటుంబానికి అండగా నిలబడ్డారు. మీ అందరికీ అదొక చిన్న కార్యక్రమం అనిపించవచ్చు, నాకు కానివ్వండి మా కుటుంబానికి అది కొండంత బలమైంది. నేను ఎంత చెప్పినా తక్కువే.